ఆరెంజ్ ఆర్మీ అంటే ఫ్లవర్ ఉంటేవా, వైల్డ్ ఫైర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. సో ఈరోజు మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ స్టేడియంలో చూస్తున్నాం మా కజిన్స్తో. సో లెట్స్ గో ఆరెంజ్ ఆర్మీ. హాయ్ గైస్. సో మ్యాచ్కి వచ్చినాం, ఇప్పుడే పార్క్ చేసినాం. నేను లాస్ట్ 2-3 మ్యాచెస్ చూసిన ప్రతిసారి వన్ సైడ్ కొట్టేసింది ఎస్ఆర్హెచ్. లాస్ట్ టైం ఇషాన్ కిషన్ పులి 140. సో ఈసారి కూడా అట్లా స్టైల్గా ఒకరు 150, 140 కొట్టి టేబుల్ టాప్ వెళ్తాను నా ప్రెడిక్షన్. ఇంకా మా కజిన్స్ని అడుగుదాం, అన్నని అడుగుదాం ఏం చెప్తారు. సో చింకు, నీ ప్రెడిక్షన్ ఏంది? ఎంత కొడతారు మన వాళ్ళు ఆరెంజ్ ఆర్మీ? 270+. మిన్ను నువ్వు? 250 కొడతారు. ఇస్తా 250. సాయి? మళ్ళీ 263 బ్రేక్ చేస్తున్నాం. 263 ఆర్సీబీ. 49 అయితే బ్రేక్ అవ్వదు. డే మ్యాచ్ కాబట్టి ఒక 220 పోతుంది అనుకుంటున్నా. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, అదే సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఒక 18 అవర్స్లో చేసేస్తాం. ఏదేమైనా టేబుల్ టాప్ మనమే గాయస్. ఆరెంజ్ ఆర్మీ అంటే ఫ్లవర్ ఉంటేవా, వైల్డ్ ఫైర్.
సో గైస్ ఫైనలీ డన్ విత్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఈజీగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లాగి లాగి లాస్ట్ ఓడిపోయారు అన్ఎక్స్పెక్టెడ్. సో వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్? నా రియాక్షన్స్ లాస్ట్ టైం కూడా ఇంతే అయింది. ఏం చెప్తాం, అసలు ఆ ఓవర్ త్రో అసలు అర్థం కాలేదు. టాస్ మనది అయినప్పుడు అంత ఈజీగా బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకొని మొత్తం చెడగొట్టేసినారు మ్యాచ్ ని. 200 పోతుంది అనుకుంటే బ్యాటింగ్ నా ఇంకా టాక్స్ అయితే 300+ అన్నారు. నేను ఇంకా జీటీతో దాటదో అనుకున్నా. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 166 కొట్టినారు, దానికన్నా మెచ్చుకోవాలి. సో అట్లీస్ట్ 200 అయినా కొట్టుంటే కొంచెం ఛాన్స్ ఉండేది. ఎందుకంటే కేకేఆర్ కూడా నాకు తెలిసి 18th ఓవర్ 19th ఓవర్లో మ్యాచ్ గెలిచింది. నేను అనుకున్నా అసలు ఆర్ఆర్తో రెండిటికి రివెంజ్ మ్యాచెస్ ఇచ్చేసినాం. పోయి కేకేఆర్ తో అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్న హోప్స్ అన్ని పోయినాయి. కాదు పోయి మనము ఏమంటారు ఎవరితో ఓడిపోయినాం అంటే అసలు హోమ్ లో కేకేఆర్ అండ్ ఎల్ఎస్జి అదే కదా, రెండు బాటమ్ లో ఉన్న టీమ్స్ తో ఓడిపోయినాం మనం ఇవాళ, అందులోనూ హోమ్ లో మళ్ళీ. అదే కదా. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ మనకి. లాస్ట్ మినిట్ వరకు కూడా హోప్స్ ఉండే, లైక్ 15 runs 19 balls ఉండే. కాకపోతే లాస్ట్ ఓవర్ త్రో వల్ల, అది శివాంగ్ కదా ఓవర్ త్రో చేసింది, శివాంగ్ ఓవర్ త్రో చేశాడు. అక్కడే అసలు నా వెనుక వెళ్ళిపోయినారు, ఖాళీ అయిపోయింది మొత్తం స్టేడియం. అప్పటి వరకు కొంచెం హోప్ ఉండే, కొంచెం ఏమంటారు ఒక టిపికల్ ఎస్ఆర్ఎస్ బౌలింగ్ డిఫెండ్ చేస్తారు అనుకున్నాము. ఇట్స్ ఓకే, But, కొన్ని అనుకునే కాదు, బట్ ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ. విన్ ఆర్ లూస్ ఆరెంజ్ ఆర్మీ. ఆరెంజ్ ఆర్మీ